నాగర్ కర్నూలు జిల్లా చారకొండలో బైపాస్ రోడ్డు కోసం ఇల్లు కూల్చడంతో బాధితులు రోడ్డున పడ్డారు. మర్రిపల్లి వరకు బైపాస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా 29 ఇళ్లను భారీ పోలీసు బలగాలతో అధికారులు నేలమట్టం చేశారు. అయితే అందులో విష్ణు కుటుంబం ఊరికి వెళ్లి వచ్చేలోపు ఇల్లు కూలగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇంట్లోని సామాను కూడా తీసుకెళ్లనివ్వలేదని, దీంతో కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని వాపోయారు. ఓ చెట్టు కింద గురిసె వేసుకొని పిల్లలతో నానా ఇబ్బందులు పడుతున్నామన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు ఇల్లు ఇవ్వాలని కోరుతున్నారు. జడ్చర్ల కోదాడ జాతీయ రహదారి చారకొండ మండలం నుంచి మర్రిపల్లిలో బైపాస్ రోడ్ అని పెట్టి మా ఇల్లు నిర్దాచనంగా కూల్చేసిరు. మేము లేని టైంలో మాకు ఎట్లాంటి సమాచారం ఇవ్వలేదు. మాకు ఆ పరిహారం కూడా మేము తీసుకోకుండా మా ఇల్లును కూలగొట్టి నేలమట్టం చేసి మమ్మల్ని ఇట్లా చెట్టు కింద గుడిసేసుకొని ఉండగా కర్మ చేసిరు. అధికారులు కూలగొట్టిన ఆనందంతోనే ఉండరు, కానీ వాళ్ళకి ఎలాంటి లాభం కూడా లేదు. మమ్మల్ని దిక్కులేని పక్షుల్లా చేసి ఇక్కడ ఉంచురు. మేము ఒకటే వేడుకుంటున్నాం, ఈ గవర్నమెంట్ని మాకు ఎంపటే పరిహారం చెల్లించి, మాకు నష్టపరిహారం మాకు చెల్లించి, మాకు ఇల్లు ప్లాటుకు ప్లాటు కట్టించి ఇమ్మీడియట్గా మమ్మల్ని ఈ చెట్ల కింద నివసించకుండా చేస్తే, ఇదే కాకుండా కూడా చాలా రోజుల నుంచి కూడా మేము అడుగుతూనే ఉన్నాం. మాకు ఎట్లాంటి సమాచారం లేకుండా చేసిన పనికి ఇప్పుడు మేము ఎక్కడ పోయి ఉండాలి? ఈ చెట్టు కిందనే బియ్యం వాళ్ళు కొన్ని దాతలు తెచ్చిస్తే మేము వండుకొని తినలేక వండుకుంటారు. మాకు మేము తీసుకొచ్చుకుంటాం, బట్టలన్నా తీసుకొచ్చుకుంటాం, అన్న తీసుకురాని, ఇలా మీరు వద్దు పోనీయొద్దు, మీ వేడి కోవి అని మమ్మల్ని పట్టుకొని అక్కడ దుబ్బేసి పోయి లేడీస్ మమ్మల్ని మీరు వద్దు లోపలికి, మీరు ఏమన్నా చేసుకుంటారు, మందు ఆత్మహత్య చేసుకుంటారు అని మమ్మల్ని అక్కడ తీసి వెళ్ళిపోయి వెళ్ళగొట్టారు. మా వాళ్ళు పోతామన్నా కానీ మీకు వద్దు, చిన్నపిల్ల బట్టలు ఉన్నాయి, డ్రెస్సులు ఉన్నాయి అన్నా కానీ తీసుకురానియలేదు. మేము ఏడ ఉండాలి ఇప్పుడు? బట్టలు లేవు కట్టుకొని, ఒక్కటే ఉన్నదాని మీదనే ఉంటున్నాం. మాకు ఇచ్చిపోండి సార్, ఈ డెలివరీ అన్నా కానీ మేము ఇయ్యమయ్యని అన్నారు.